నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గతంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని ఇచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ వెంకట్రామిరెడ్డికి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా గౌరవనీయులు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గారిని ప్రకటించడం పట్ల దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు దుబ్బాకలో పటాకులు బాణసంచా కాల్చుకుంటూ వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే వెంకట్రామిరెడ్డి గారు గతంలో కలెక్టర్గా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసి ఇక్కడ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమంలో కూడా ఆయన ఒకటిగా మమేకమై ప్రజలతోటి కూడా మమేకమై ఇక్కడ నిర్మించినటువంటి ప్రాజెక్టులను ప్రజలతోటి ఒప్పించి మెప్పించి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తిగా ఆయన ఇక్కడ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకే కాకుండా మెదక్ పార్లమెంటు ప్రజలకందరికీ కూడా సుపరిచితుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను రాబోయే పార్లమెంటు ఎలక్షన్లలో భారీ మెజార్టీతోటి కూడా గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎలాంటి కూడా అభివృద్ధి జరుగుతలేదు. ఈరోజు కాలువలు కానీ కరెంటు విషయంలో కానీ రైతులందరూ కూడా కాంగ్రెస్ పాలన పట్ల కూడా విరక్తి చెంది ఈరోజు మళ్ళీ కూడా కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా ఉంటారని చెప్పి ప్రజల్లో కూడా అలాంటి భావన వచ్చేస్తూ ఉంది. ఖచ్చితంగా రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో వెంకట్రామిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.